మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైసీపీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కత్తి శ్రీనివాసులు. నేను ఒక ఎస్సీ కులానికి చెందినవాడిని. నేను ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఇంతవరకు ఏమీ కానీ మాట్లాడి విమర్శించడం లేదు. నేను ఎందుకంటే వారు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేకపోయినాను. నేను ప్రతిరోజు నేను కొనుక్కునేటప్పుడు నా మొబైల్ తీసి చూస్తే దీంట్లో మా ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు ఎమ్మెల్యే గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము ఇదే పని అయిపోయింది. నేను గత వారం రోజులు వాళ్ళతోనే కలిసి ఇది మీకు బాగుండదు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు బాగుండదు, నేను మీకు ఎదురుగా నిలబడినానంటే మేము కొట్టుకోవాల్సి పడుతుంది, కాబట్టి దయచేసి మానుకోండి అని చెప్పినాను. నేను దయచేసి మానుకోమని చెప్పిన. సరే, అది మళ్ళా తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు మీడియా మిత్రులు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఒక దొంగ అనే వానికి, దొంగ అంటే ఇవి అనుభవం ఉన్న దొంగ ఎవరంటే ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు. ఆయనకి తెలుసు ఏ ఆలోచనలతో పోతే ఈ ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయాలా, ఎట్లా స్కీములు చేయాలా అనేది అనుభవజ్ఞుడు ఆయన. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి, ఈయన వెంకటేగౌడ్ పాపం మొన్న వచ్చినోడు. 2 ఏళ్ళు కరోనా వచ్చేసింది, 3 ఏళ్ళు పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డిది, వెంకటేగౌడ్ది. ఈ 3 ఏళ్ళ పరిపాలనలో కూడా పేద ప్రజలందరూ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబంలో లబ్ధి పొంది వాళ్ళ పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ చూపెట్టి, ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపెట్టి, రైతు భరోసా, అమ్మఒడి, ఈరోజు ప్రతి పిల్లోడు కూడా నిరుపేద పిల్లోడు ఈరోజు మంచి ఆహారాన్ని తిని మంచి బట్టలు వేసుకొని మంచి షూలు వేసుకొని పోతున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి తెలియపరుస్తాడా. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అదే అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలుచుకొని సిగ్గు మానం లేకుండా అతని సంపాదన కోసము, డబ్బు కోసము, ఆయన సంపదను కాపాడుకునే దానికోసం ఈ పార్టీని వీడి ఆ పార్టీలోకి పోయి జగన్మోహన్ రెడ్డి తిట్టడము. అదే చర్చి ముందర ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఈరోజు బోర్డులో నుంచి సింహం బయట వస్తుంది, చంద్రబాబు నాయుడు వచ్చా అన్నాడు. ఈరోజు ఎక్కడ పోయినా ఆ ఉచ్చ నీకే కారుతుంది, నీకు మేము కార్పిస్తాం కూడా. అసలు సిగ్గు శరమం ఉండాలా. నేను తెలుగుదేశం అని పోయి ఓట్లు అడుక్కునేదాన్ని కూడా సిగ్గు శరం ఉండాలా. అసలు ఏ విధంగా ఆడతారా మీరు ఏం చేసినారు, ప్రజలకి ఏం చేసినారు? ఏ ఇంటికి పోయి నేను ఫలాంటి చేసినాను నాకు ఓటేంటి అని అడిగేదానికి అసలు మాకే అసహ్యమైంది. మిమ్మల్ని తెలుసుకుంటే మీరు ఎందుకు మాట్లాడతారు ఆ విధంగా? ఎమ్మెల్యేలు అసలు మీ స్థాయి ఏమి? మా గిరిగారికి చెప్తానన్నాను. 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసినాడు, 2 సార్లు గెలవలేకపోవడం కారణం ఏమిటంటే నీ నోటు తోలా. ఫస్ట్ నువ్వు కౌన్సిలర్గా గెలు, ఆ తర్వాత నీ మాట్లాడతావు. అమర్నాథ్ రెడ్డి కావచ్చు, వెంకటేగౌడ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. అది మాట్లాడేది తెలుసుకోక ముందు ఇలాంటి మాట్లాడితే కట్టుపెట్టే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఆ పార్టీలో మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. మా శాసనం అయితే మేము కూడా మగవాళ్ళే, మేము కూడా పులిలే. నీకెంతో భారతదేశంలో హక్కు ఉంది, మాకు కూడా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు చెప్తున్నాము. ఏం చెప్పినాడు? దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని అనుకుంటున్నాడని చంద్రబాబు జరిగిన వాస్తవాల్ని యావత్ భారతదేశం అంతా తెలుసు. దీన్ని మొన్న మా గిరి ఏమంటున్నాడంటే దాన్ని టిక్ టాక్ చేసి చెత్తనా కొడుకులు కల్పించుకుంటా అంటే వీళ్ళే చెత్తనా కొడుకులు. ఒక మాలోల్ని నిష్కారణంగా వాడు చంద్రబాబు నాయుడు తిడితే దాన్ని మొబ్బ పెట్టుకొని ఆయన తిట్టలేదు, దీన్ని కల్పితాలు చేసుకొని మాట్లాడుతున్నాడు. వాడెవడో చింతమనేని ప్రభాకర్ అన్నాడు. అది అవన్నీ నిజాలు కదా. అసలు నిజమైన మాలవులు అయితే, అంబేద్కర్ వారసులు అయితే అసలు తెలుగుదేశానికి ఓటే వేయకూడదు. రాజకీయాలు ఇంతకుముందు పలమనేరులో మాది రూరల్ మండలమైన పలమనేరులో ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి తిప్పేస్వామి పునాది. రెండవది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంగా ఈరోజు హాస్పిటల్లో కావచ్చు, మంచి స్కూళ్ళు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే అది జగన్మోహన్ రెడ్డి పన్ను. అభివృద్ధి జరగలేదు, ఏం చేసినాడు? ఈరోజు మొన్న యూట్యూబ్లో మాట్లాడినాడు వాడు పిల్లోడు,
ఏమని 40 రోజులు ఆగు మళ్ళీ నీ కథ చెప్తాము. 40 రోజులు కదరా, మీ తెలుగుదేశం మిత్రులతో భూస్థాపం, కాంగ్రెస్ ఏ విధంగా భూస్థాపం చేసినారో జగన్మోహన్ రెడ్డి అదే ఈసారి తెలుగుదేశానికి పట్టే గతి. ఇంకా మీ చరిత్ర అనేది ముగిసిపోయింది. దయచేసి నోరు పారేసుకోకుండా ధర్మంగా పోయి ఓట్లు అడుక్కోండి. వాడెవడో పవన్ కళ్యాణ్ గారు పోయి చెప్పు తీసుకొని నాకు ఓట్లు ఏంటంటే ఎవరు ఓట్లేరు. ఈ కాలంలో అందరికి మంచి జ్ఞానోదయం కలిగిన వాళ్ళు చెప్పు తీసుకుంటే ఎవడు ఓట్లేడు. వీడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు వాడు సైకో అంటే వీరికన్నా సైకో ఇంకెవడూ లేదు. ఈ భారతదేశంలో సైకో లేదు. వానంత దొంగ, నీచుడు, నికృష్టుడు ఇంకెవడూ లేదు ఈ భారతదేశంలో. కాకపోతే దయచేసి జగన్మోహన్ రెడ్డి పైన ఈ వెంకటేగౌడ గారిని మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళకి తగిన పరిణామాలు ఉంటాయి, బుద్ధి చెప్తామని కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ పలమనేరులో పెట్టారు. అవాళ ఆయన చేసింది, చేయబోయేది చెప్పుకోవాల్సింది పోయి అవి మరిచి మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. దానికి మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నేను ఎటువంటి కబ్జాలు కానీ పోతే కమిషన్ కానీ నేను తీసుకోలేదు, నేను తీసుకున్నానని చెప్తున్నారు. నేను వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తాను, మీ యొక్క మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు తీసుకున్నారు అని మీకు ఎవిడెన్స్తో సహా చూపించారు విలేకరులకి. మీరు తీసుకోలేదని మీరు వచ్చి ప్రమాణం చేయండి, నేను తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తానని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మీరు నీతి నిజాయితీ పరులైతే మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చి ఈశ్వరుని గుళ్ళో నేను తీసుకోలేదు, నువ్వే తీసుకున్నావనన్నా చెప్పాల్సిందే. లేదు నేను ఇంత తీసుకోలేదు, నేను ఇంత తీసుకున్నానన్నా మీరు చెప్పాల్సిందే. అది వదిలి మీరు ద్వితీయ స్థాయి నాయకుల దగ్గర ప్రెస్ మీట్ చేయించడం ఇది ఎంతవరకు సబబు కాదు. ఇట్లాంటి వ్యవహారాలు ప్రతిసారి కూడా మా ఎమ్మెల్యే గారు ఘాటుగా మిమ్మల్ని ఎక్కడైనా సరే ప్రజల మధ్యలో కూడా మేము డెవలప్ చేసామా, మీరు డెవలప్ చేసినారా తెలుసుకుందామని పిలిస్తే కూడా ఆ మరుసటి రోజే ద్వితీయ స్థాయి నాయకులతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిస్తావు. ఇది ఎంత మాత్రము సబబు కాదు. ఏమన్నా ఉంటే స్ట్రైట్గా మా ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాలా, మీరు తెలుసుకోవాలా. అది వదిలి ద్వితీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ ఇప్పించి ఇదంతా మానుకోకపోతే ఎలక్షన్ వచ్చేసింది, ఇంకా కొద్ది రోజులే ఉంది. ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో వాళ్ళే చూపెడతారు. మీరు ఇంటికి పోయేది పక్కా గ్యారంటీ ఇది. ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా జనాల్లోకి రమ్మని చెప్తా ఉన్నాం కదా, జనాల్లోకి రండి. జనాల్లో మీరు చేశారా మేము చేశారా జనాలను అడుగుదాం, వాళ్ళని ఓట్లు అడుగుదాం. అది వదిలేసి చెత్త ప్రెస్ మీట్లంతా పెట్టుకొని ఊరికే అనవసరంగా ఇది చేస్తూ ఉన్నారు. ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఇంతటితో మానుకొని మీరు రండి, మేము వస్తాం, జనాలను అడుగుదాం, ఓట్లు వేయించుకుందాం. ఊరికి అనవసరంగా జనాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము, ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సబబు కాదు. ఇంకొకసారి మీరు రిపీట్ అయితే మాత్రం బాగోదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జౌలి వీధిలో సభ పెట్టడమే మీరు ఓటమిని అంగీకరించినట్లే. అక్కడ వచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లకు కానీ ఎవరికి కానీ నీళ్లు లేదు, భోజనాలు లేదు. అంటే నిన్న మాట్లాడిన రిపోర్టర్ల పైన కేసులు పెట్టినారని. అంటే రిపోర్టర్లని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్లకు కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందివ్వడానికి జీవో కూడా విడుదల చేశారు. మీరు ఆ రిపోర్టర్లు కూడా వచ్చిన రిపోర్టర్లకి కనీస గౌరవం కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం మీది. ఈ విధంగా ఎవరైనా పేపర్లో రాసినా, వార్తల్లో పెట్టినా, మా నాయకులు మాట్లాడినా వారిపైన కొంతమంది దగ్గర వ్యతిరేకంగా మాట్లాడించడం, రాజకీయంగా మతాల పరంగా రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం తప్ప ప్రజలకి మీరున్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు ఒకటే లేదని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంకటేగౌడ గారి పైన ఇసుక దోలేసినారు, కంకర దోలేసినారు అని కూడా మాట్లాడడం జరిగింది. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో నేను
2-3 పర్యాయాలు ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ లేదు. ఇసుకనంతా కూడా ఎక్కడ పడితే అక్కడ తవ్వి కర్ణాటకకి రోజు తరలించినటువంటి నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు అనుచరులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇసుక పాలసీ విధానాన్ని ఏర్పాటు చేసి రీచ్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడి నుంచినే ప్రజలకి అవసరమైనటువంటి వారికి అక్కడి నుంచి డబ్బులు కట్టి తోలుకుంటున్నది వాస్తవం కాదని మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల్ని ఈ ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే గారి మీద, మరి వైసీపీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం అనేది అవాస్తవం. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గము ఆల్రెడీ వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు కూడా వైసీపీ ప్రభుత్వమే గెలిచింది. ఇది 3వసారి. మేము హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ పలమనేరు కట్ట జగనన్న అడ్డ, వెంకటేగౌడ గారి అడ్డాగా 3వసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాం. ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ ఈ నియోజకవర్గం వైసీపీ సీట్ అని, వైసీపీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలుస్తాడని అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆధారాన్ని, ప్రజలకు ఉన్నటువంటి ఈ పార్టీ మీద విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి టీడీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ అధ్యక్షుని మీద కానీ, ఎమ్మెల్యే గారి మీద కానీ, ఎమ్మెల్యే గారు ఒక సామాన్య వ్యక్తిలాగా ఈరోజు మా నాయకులతో కలిసిపోతూ, ప్రజలతో కలిసిపోతూ, ప్రతి గ్రామంలోన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని దగ్గరుండి ఒక సామాన్య పౌరుడిలా ప్రజల్లో కలిసినటువంటి నాయకుడు ఈ పలమనేరు నియోజకవర్గంలో మొట్టమొదటి నాయకుడు అని కూడా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి సామాన్య నాయకుడిగా ఉన్నటువంటి వెంకటేగౌడ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, మళ్ళీ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సగభాగం 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. నిన్న సింగనమలలో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ అని మరి దళితుల్ని అవహేళనగా మాట్లాడడం నిజంగా ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ కూలీగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, లేదంటే డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. అలాంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా మరి మంచి ఉన్నతమైనటువంటి స్థానాలను పంపిస్తూ ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు రాజకీయంగా కానీ అన్నిట్లోన